వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి ఈ రోజు పొద్దున్నే 31st డిసెంబర్ లాస్ట్ డే కాబట్టి ఎలాగో యాజ్ ఏ మూవీ లవర్ గా, యాజ్ ఏ ఫిల్మ్ జర్నలిస్ట్ గా పొద్దున్న ఒక మూవీ చూడడం జరిగింది. ఇది మలయాళంలో సెన్సేషన్ గా కలెక్షన్స్ ని క్రియేట్ చేస్తూ హారిబుల్ హిట్ అని చెప్పొచ్చు మలయాళంలో. మరి ఏముంది ఆ సినిమాలో అని చెప్పి ఈ రోజు వెళ్ళడం జరిగింది. ఆ సినిమా పేరే మార్కో. సో మార్కో వినడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. సో ఇది ఉన్ని ముకుందన్ గారు యాక్ట్ చేశారనమాట. ఇందులో అయ్యప్ప స్వామిది సినిమా ఒకటి వచ్చింది, సినిమా పేరు గుర్తులేదు, అందుకనే తప్పుగా చెప్దాం ఎందుకు చెప్పి తప్పు అని అనిపించుకోవడం ఎందుకని నేను సినిమా పేరు చెప్పట్లేదు అనమాట. సో ఆ తర్వాత దీన్ని హనీఫ్ అనే ఆయన డైరెక్ట్ చేశారు, ఉన్ని ముకుందన్ యాక్ట్ చేశారు, రవి బసూరి గారు సంగీతం అందించారు అనమాట. అయితే సినిమా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే టెర్రిఫిక్ ఉందన్నమాట, చాలా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడో తేల్చేశాడు మొత్తం. అలాంటి ఒక క్లైమాక్స్ కాకుండా రొటీన్ క్లైమాక్స్ ఇచ్చిన బాగుండేమో అనిపించింది. చాలా వరకు సినిమా చూస్తున్నంత సేపు కేజీఎఫ్ అండ్ యానిమల్ ఇలా చాలా సినిమాలు మనకి ఇది అందులో ఉంది కదా. పుష్ప కూడా నాకు కనిపించింది. ఏంటంటే నోటితో ఫైట్ ఉంటది చూసారా, మనోడు నోటితో కొరికి ఇలా లాస్ట్ లో ఫైట్ ఉంటది కదా, అలాగే ఇందులో కూడా మనోడు నోటితో కొరికి చెవ్వే పీకేస్తాడనమాట. ఇందులో అరాచకం ఏంటంటే మరీ దారుణం అనమాట. ఇలా అంటే చేతులు మొత్తం ఇలా సపరేట్ అయిపోయినట్టు, ఇలా అంటే మౌత్ అంతా సపరేట్ అయిపోయామో, ఎంత దారుణంగా ఎంత వైల్డస్టిక్ గా తీసారంటే సినిమా. చాలా అంటే చాలా బ్లడ్ అయితే ఫుల్ ఉంటది త్రూ అవుట్ ద సినిమా. పిల్లలతో వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం వాళ్ళని డెఫినెట్లీ అవాయిడ్ చేయండి. వైలెన్స్ అయితే వాళ్ళకి చూడడం కరెక్ట్ కాదు. ఈవెన్ దో ఈ సినిమాలో చిన్నపిల్లల్ని చంపేసి చూపించే సీన్స్ కూడా చాలా వైలెంట్ గా ఉంటాయి. చాలా చాలా వైలెంట్ సినిమా అని చెప్పొచ్చు. ఉన్ని ముకుందన్ గారి కెరియర్ లో చాలా వైలెంట్ సినిమా. ఆయన తీసిన పాస్ట్ సినిమాకి దీనికైతే చాలా వేరియేషన్ చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. ట్విస్ట్లు గానీ టర్న్స్ గానీ చూపించిన స్క్రీన్ ప్లే అయితే హనీఫ్ గారు సూపర్. రవి బన్సూరి గారి వాయిస్ లైక్ సౌండ్స్ కానీ ట్రాక్ కానీ ఆడియో ట్రాక్ కానీ అన్ని అదిరిపోయినాయి అనమాట. మీరు కనుక ఒక యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే, ఒక రారాస్టిక్ సినిమా చూడాలనుకుంటే మాత్రం గో అండ్ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ మార్కో. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.